హాయ్ గైస్. ఈరోజు మొత్తం ఇప్పటిదాకా 3 ప్రోమోలొచ్చాయి. 3 ప్రోమోల్లో అందరూ ఎక్కువ మంది ఎదురు చూస్తున్న 'కళ్యాణ్ పడాల' ఫ్యామిలీ ప్రోమో కూడా వచ్చిందనమాట. కళ్యాణ్‌ని కలవడానికి వాళ్ళ మదరొచ్చారు. చాలా బావుంది. ఆ 'బిగ్ బాస్‌కి' కూడా అర్థమైపోయిందనమాట. 'కళ్యాణ్ పడాల' క్రేజు. వాళ్ళ మదర్ రాగానే ఒక రేంజ్‌లో బీజీఎం ఇచ్చాడు. అలాగే మంచి ఎలివేషన్ కూడా ఇచ్చాడు 'బిగ్ బాస్' కూడా. నెక్స్ట్ 'భరణి' గారి నుండి వాళ్ళ కూతురొచ్చిందనమాట. తరువాత 'రీతు చౌదరి' వాళ్ళ మదరొచ్చింది. ఈ 3 ప్రోమోల్లో ది బెస్ట్ ప్రోమో ఏదంటే ఖచ్చితంగా కళ్యాణ్‌దే. ఈరోజు నైట్ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కూడా కళ్యాణ్‌ది 15 మినిట్స్‌లో 14 మినిట్సే ఉన్నా సరే అతనిదే హైలైట్ అవుతది. నెక్స్ట్ 'భరణి' గారిది అతనిది కూడా చాలా బావుంది. వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా! తర్వాత 'రీతు చౌదరి'ది పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కళ్యాణ్‌ది ఏంటంటే వాళ్ళ మదర్‌ని హగ్ చేసుకొని అతను మాట్లాడింది ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఇంతకుముందు కళ్యాణ్ ప్రియా శెట్టిని గాని, దమ్ము శ్రీజని గాని వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇతనెళ్లి ఓదారుస్తుంటే చాలామంది ట్రోల్స్ చేశారనమాట. ఇతడు కావాలనే ఓదార్పు యాత్రలు చేస్తున్నాడు, అమ్మాయిలతో మిస్‌బిహేవ్ చేస్తున్నాడని. నిన్న మాత్రం ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో మాత్రం అందరికీ క్లారిటీ వచ్చేస్తది. అతని నేచరే అంత. మనం చూసే విధానం బట్టే ఉంటదని మాత్రం అందరికీ క్లారిటీ వస్తది ఖచ్చితంగా. నెక్స్ట్ 'భరణి'ది మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మాయి చాలా ఎమోషనల్ అయిపోయింది. అతనికి చాలా గట్టి దెబ్బలు తగిలాయి. కానీ ఆయన అంత పెయిన్స్‌తో ఆ ఏజ్‌లో అలా ఆడుతున్నాడంటే నిజంగా గ్రేట్ అనమాట. 'భరణి' గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. 'రీతు చౌదరి' మరి వాళ్ళ మదరు 'డీమన్ పవన్' గురించి ఏమంటారో ఏంటా అన్నది మనం చూద్దాం. ఆవిడ ఆల్రెడీ ప్రోమోలో హింట్ ఇచ్చారనమాట. "నువ్వు ఆడడానికి వచ్చావు కదా! ఏం చేస్తున్నావు గట్రా" అని. మరి ఈరోజు ప్రోమోలో చూసాం కదా! ఈ ఎపిసోడ్‌లో ఎలా టెలికాస్ట్ అవుతుందా అన్నది మనం ఎపిసోడ్ చూడాలి. ఓకే గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థాంక్ యూ గైస్.